ఓడిపోతామన్న భయంతోటే పట్నం సోదరులు దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి తనయుడు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. రాత్రి రావులపల్లిలో కేవలం తాను మాజీ సర్పంచ్ సాయమ్మను పరామర్శించడానికి వెళ్లానంటూ అప్పటికే పట్నం సోదరులు నరేందర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డిలు డబ్బుల సంచులతో వచ్చినట్టు తెలిపారు. డబ్బు, అధికార బలంతో ఓట్లు వేయించుకోవాలని ఎన్ని జిమ్మక్కులు చేసినా కొడంగల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అంటున్న జగ్గప్పతో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. నిన్న రాత్రి కొడంగల్ మండలం రావులపల్లిలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి తనయుడు మరియు కొడంగల్ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు తోపులాటలు చేసుకున్నారు. అయితే నరేందర్ రెడ్డి డబ్బులు పంచుతున్నారన్న నెపంతో జగ్గప్ప అడ్డుకోవడంతో ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న అని జగ్గప్ప ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రేపు ఈసీకి కంప్లైంట్ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అసలు ఏం జరిగింది, అక్కడ వాస్తవ పరిస్థితి ఏంది, మనతో జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు రావులపల్లిలో నిన్న రాత్రి వాస్తవంగా ఏం జరిగింది? వాస్తవంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్ళామండి మా ఎస్సీ కాలనీలో. అక్కడ ప్రచారం జరుగుతున్నప్పుడు మా మాజీ సర్పంచ్ సాయం అని ఆమె హాస్పిటలైజేషన్ ఉండే 5 రోజుల తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యి వచ్చిందని తెలియగానే ఫస్ట్ ఆమెను వెళ్ళి మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితి ఎట్లుందని కనుక్కుందామని చెప్పి నేను మా శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఇద్దరం కలిసి వెళ్ళాము. మాజీ ఎంపీటీసీన ఇద్దరం కలిసి వెళ్ళిన తర్వాత ఆమెతో మాట్లాడినాక అక్కడ ఉన్న దళిత పెద్దోళ్ళు కానివ్వండి, సోదరులు అందరూ కలిసి అక్కడికి వచ్చి మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈడనే మాట్లాడదామన్నారు. సరే ఈడనే మాట్లాడదాం, దాంట్లో ఏముందంటే చైర్ వేసి మేము కూర్చున్నాం మాట్లాడుకుంటాం. వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అడిగారు, గ్రేవ్ యార్డ్ గురించి అది ఇది అని అడిగితే అన్నింటికి సమాధానం ఇచ్చుకుంటూ వచ్చి ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు కంపల్సరీగా ఇది ఎన్నో ఏళ్ళకెళ్ళి ఉంది సార్ ఇది ప్రాబ్లం గ్రేవ్ యార్డ్ వాళ్ళకు. సో ఖచ్చితంగా మేము మీకు చేపిస్తాం. అది ఎట్టి పరిస్థితుల్లో 1 acre కానీ 2 acres కానివ్వండి, వీలైనంత వరకు మీరు ఇదిగడం చెప్పడం జరిగింది. మేము వీలైనంత వరకు అడగండి, అడిగినాక మేము గవర్నమెంట్ ల్యాండ్ ఉంటేనేమో అక్కడికి వెళ్ళి మేము ఇప్పిస్తాం, ఎంఆర్ఓ గారితో ప్రెషర్ పెట్టి ఎట్లా గవర్నమెంట్ మాది వస్తుంది కాబట్టి అని చెప్తే వాళ్ళు సరే అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. అదే సమయంలో సడన్గా ఆయన ఎమ్మెల్యే గారు రావడం జరిగింది అదే ఇంటికి. వస్తూనే ఆయన ఏం చేయడం అంటే మీరు ఏందో దౌర్జన్యం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు మీరు, అది ఇది అన్నారు. అంటే నేను అన్న లోపల టైం ఉన్నది, పోయి ఆమెను అడగండి, మనల్ని ఏమి అడుగుతారు అంటే లోపలికి వెళ్ళారు. వాళ్ళు లోపలికి వెళ్ళి అడిగితే లేదు నన్ను నా ఆరోగ్యం బాగాలేకుండా 5 రోజులు అయినాక నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చినా కాబట్టి నాతో మాట్లాడడానికి వచ్చారు, నా ఒక ఆరోగ్య పరిస్థితి ఏముందని తెలుసుకోవడానికి ఆయన వచ్చారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయినా మళ్ళీ ఒక 10 minutes అక్కడనే ఉండి వేరే వాళ్ళంతా కలిసి ప్రెషర్ పెట్టడం, బయట ఊరోళ్ళు వచ్చిన మేమున్నాం బెదిరకు, నువ్వు నిజంగా చెప్పు అది ఇది అంటే కూడా ఆమె లొంగకుండా గట్టిగా చెప్పింది. ఇట్లా మా దూరం వచ్చిండు, మేము కంపల్సరీగా ఆయన నా మంచిగా అడగనీకి వచ్చిండని చెప్పిన తర్వాత బయట కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు ఇక్కడ మా ఓన్ బ్రదర్ రమేష్ రెడ్డి గారు సర్పంచ్ ఊరికి, ఆయన కొడంగల్ ఉంటే ఎవరో చెప్పింది ఆయనకు ఇట్లా ఎమ్మెల్యే ఇట్లా మా జగపనేడు ఆడ పోయిండు అన్న కానీ ఆయన ఒక్కడే వచ్చేసిండు ఆడికి వెళ్ళి. ఆయన రిటర్న్లో వచ్చేటప్పుడు ఎన్నుకున్న బాకారం అరుణ్ అనే పిల్లాడు ఇంటికి వెళ్ళి కొట్టడం జరిగింది. ఆయన వచ్చి లోపలి రాగానే ఇట్లా కొట్టిండు అనగానే మా పిల్లలు మా కార్యకర్తలు ఇవ్వడం కోపం వచ్చింది, వీళ్ళు ఇవ్వడం వెళ్ళిండు. ఆ దుబ్బులాటలో ఎమ్మెల్యే వెళ్ళి హైవే మీద నిలబడ్డారు, ఈ బిజాపూర్ హైదరాబాద్ హైవే కాడ నిలబడ్డారు. కొంతమంది అందరు కలిసి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయినాక మనం పోదామని వాళ్ళు, ఈ ఊరేమో మాది, మమ్మల్ని నా ఇమేజ్ని డిఫేమ్ చేస్తే వాళ్ళు ఫేమ్ అవ్వాలన్నా వాళ్ళ ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడేనే కాదు, ఇప్పుడు ఆయన కస్తూర్పల్లి వెళ్ళారు, అక్కడికి వెళ్ళినాక నా పర్సనల్ క్యారెక్టర్ నేను తాగుతాను నేను తాగుబోతున్నాను అనేది పక్కన పెట్టండి, ఇవన్నీ నా మీద అపండాలు వేసిండు. రేవంత్ రెడ్డి గారు మాకు 10 కోట్లు ఇచ్చారు, ఒక ప్లాట్ ఇచ్చారని చెప్పడం జరిగింది. నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి అన్నాడు. అరే ప్రూఫ్ తీసుకొని వచ్చి చూపిరాదు, ప్రూఫ్ ఇచ్చి చూపిస్తే మాకిడం తెలుస్తుంది. నువ్వు ఉట్టి ఏదో మాటలు చెప్పినావు అంటే మేము కూడా చెప్పగలుగుతాం అట్లా, కానీ వితౌట్ ప్రూఫ్ నీకు చెప్పరాదు. నీవే నువ్వు ప్రూఫ్ ఇస్తాను, ముద్దప్ప 10 కోట్లు తీసుకున్నాడు, జగప్ప 10 కోట్లు తీసుకున్నాడు అంటే ఇప్పుడు తీసుకురా, నువ్వు ప్రూఫ్ తెచ్చి చూపి మాకు ఏడిచ్చిండ్రో. ఆయనకు ప్లాట్ సంగతి తెలియదు, ఫ్లాట్ సంగతి తెలియదు వాస్తవంగా. కాంగ్రెస్ పార్టీ రేపు గెలవబోతుందన్న అక్కస్తోనే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, వారి సోదరుడు మంత్రి మహేందర్ రెడ్డి ఇటువంటి క్రియేట్ చేసి గెలవాలన్న చూస్తున్నట్టు చెప్తున్నారు. అయితే మరొకటి, రేపు కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలవబోతుందంటూ గత 9.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అభివృద్ధి చేశామంటున్నారో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ ఈసారి కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపే ఉన్నారంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, కొడంగల్ నుంచి.